Yeah, hi guys, welcome to Vedic for CS CMA CS YouTube channel. So in this video, బేసికల్‌గా మనకి సీఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్‌కి రిలేటెడ్‌గా మనము ఒక టైమ్ టేబుల్ అనౌన్స్ చేస్తా అని చెప్పాము. ఆ టైమ్ టేబుల్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో చిన్న అనౌన్స్‌మెంట్ అండి. ఎవరైతే సీఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకున్నారో ఆర్ సీఎంఏ ఫైనల్ ఒక గ్రూప్ కంప్లీట్ చేసుకొని ఆర్ ఇంకో గ్రూప్ ప్రిపేర్ అవుతున్నారు. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ బేసికల్‌గా ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పేపర్ వాల్యుయేషన్ గావచ్చు, సీఎంఏ ఇంటర్ లెవెల్‌కి పేపర్ వాల్యుయేషన్ గావచ్చు, పేపర్ సెట్టింగ్ గావచ్చు, ఈ మెంటార్‌షిప్ రిలేటెడ్‌గా ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, వి ఆర్ హైరింగ్ దట్ క్యాండిడేట్. మోస్ట్‌లీ క్లియర్ అయిపోయి ఉండి ఏదైనా జాబ్ చేస్తూ ఆర్ పార్ట్ టైమ్‌గా చూస్తున్నా గూడా ఆర్ క్లియర్ అయిపోయి దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఆర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. యూ కెన్ కాంటాక్ట్ అండ్ రిలేటెడ్‌గా ఆన్‌లైన్‌కి వాల్యుయేషన్, ఆఫ్‌లైన్ వాల్యుయేషన్ అండ్ ఆఫ్‌లైన్ పేపర్ సెట్టింగ్, ఆన్‌లైన్ పేపర్ సెట్టింగ్ ఇవన్నీ గూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాము. సో, ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి యూ కెన్ కాంటాక్ట్. దే విల్ టెల్ యూ ద డీటెయిల్స్. హైరింగ్ లెటర్ తీసుకున్నాము అండ్ సాలరీ ఏంటి, అదేంటని, టైమింగ్స్ ఏంటి డిస్కస్ చేద్దాము. అండ్ వితౌట్ బాదరింగ్ యువర్ రెగ్యులర్ ప్రొఫెషన్ వి కెన్ ప్రొసీడ్. సో, అది జస్ట్ హైరింగ్ రిలేటెడ్‌గా. అండ్ ఇది ఈ పర్టిక్యులర్ సీఎంఏ ఇంటర్ రిలేటెడ్ గదా! ఆల్రెడీ మన కొంచెం టైమ్ అంతా అయిపోయింది. ఇప్పటికే కొంచెం స్టూడెంట్స్ అలాగే ఈ షెడ్యూల్ మన దగ్గరకు వచ్చేవాళ్ళు గూడా మీరు వేరే వాళ్ళు ఎవరైనా చూస్తున్నా గూడా యూజ్ చేసుకోవచ్చు. చదువుకోవడానికి బాగా కొంచెం టైమ్ అనేది డీటెయిల్‌గా అపోర్షన్ చేస్తూ చేశాను. అండ్ అదే వీడియోలో ఇంతకుముందు కనుక వీడియోలో మీరు చూస్తే మీకు కస్టమైజేషన్ గూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇన్‌స్టిట్యూట్ వైస్‌గా గూడా ఒక టైమ్ టేబుల్ అలా ఉంటుందని చెప్పాను. సో, ఇన్‌స్టిట్యూట్ వైస్‌గా మేమిది ప్రిపేర్ చేసాము. బోత్ గ్రూప్స్ చేసాము. గ్రూప్ వైస్‌గా గూడా చేసాము. ఇది ఫస్ట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఐ కన్సిడర్ మీరు ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. 90 డేస్ మనకు టైమ్ ఉంటుంది. ఆ 90 డేస్ పర్టిక్యులర్ డిసెంబర్ 10థ్ వరకు మనకు టైమ్ ఉంటుంది. దాంట్లో ఒక 10 డేస్ మనం లీవ్స్ తీసుకొని ఐయామ్ టేకింగ్ 90 డేస్ యాస్ ఎ బేస్. సో, ఆ 90 డేస్‌ని బేస్‌గా చేసుకొని ఈక్వల్‌గా అపోర్షన్ చేస్తూ నేను అన్ని సబ్జెక్ట్‌లో పార్షియాలిటీ చూయించకూడదు కాబట్టి నాకు స్టూడెంట్ వైస్‌గా ఏది వాడికి టఫ్, ఏది వాడికి ఈజీ నాకు తెలీదు కాబట్టి సో, అన్నిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఐ ప్రిపేర్డ్ వన్ టైమ్ టేబుల్. ఈ టైమ్ టేబుల్ యూజ్ చేసుకొని ఇఫ్ యూ ఆర్ ఎగ్జాంపుల్‌కి ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. బట్ మీకు టాక్సేషన్‌లో కొంచెం రాదు. యూ ఆర్ వీక్ ఆర్ సంథింగ్ యూ ఆర్ నీడ్ టు ఇంప్రూవ్. దెన్ మీరేం చేయాలి? ఫైనాన్షియల్ అకౌంటింగ్‌కి కొంచెం డేస్ తగ్గించుకొని, టాక్సేషన్ కొంచెం డేస్ పెంచుకోండి. అది ఆ పర్టిక్యులర్ కస్టమైజ్డ్ టైమ్ టేబుల్. ఇలాగా సబ్జెక్టు, ప్రిపరేషన్ పీరియడ్, ఎగ్జామ్ డేట్ అనుకుంటూ మాకొక షెడ్యూల్ ఇస్తే, ఆ షెడ్యూల్ ప్రకారం దే విల్ పుట్ యూ ది ఎగ్జామ్స్. సో, కస్టమైజేషన్ అంటే అది. అండ్ మేము ఫస్ట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇఫ్ కేస్ పాసిబుల్ ఉంటే మీరు కూడా ఫస్ట్ సెప్టెంబర్ నుంచి చేసుకోండి. లేదంటే ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్ డేట్స్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే అందరూ గూడా ఒకటేసారి ఎగ్జామ్ రాయొచ్చు. సో దట్ మీకు గూడా పేపర్స్ వాల్యుయేషన్ ఈజీగా అవుతుంది. మాకు గూడా ఈజీ అవుతుంది. మీకు గూడా ఎట్ ద సేమ్ టైమ్ అందరికొచ్చేటప్పుడు మీకు కూడా పేపర్స్ ఒస్తాయి. అండ్ ఫీజ్ రిలేటెడ్ డీటెయిల్స్ చెప్పాను. 10,000 వరకు ఆ 10,000 వరకు ఇచ్చాము. అండ్ ఎనీవేస్ మనకి ఇంకా 3 మంత్స్ టైమ్ ఉంది గాబట్టి, ఆ 10,000 వి ఆర్ కంటిన్యూయింగ్ యాస్ ఎ ఫీజ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ సీఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్. అండ్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌కి వి ఆర్ పుట్టింగ్ యాస్ ఎ 5,000 ఫర్ బోత్ గ్రూప్స్. అండ్ 5,000 ఫర్ బోత్ గ్రూప్స్ ఇస్తున్నాము. అండ్ హాఫ్ ది ప్రైస్ యాక్చువల్‌గా సీఎంఏ ఇంటర్ దానికి హాఫ్ ది ప్రైస్. అండ్ చాలామంది గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ఒకవేళ ఓన్లీ గ్రూప్స్ వైస్‌గా ప్రిపేర్ చేస్తే ఏం ప్రైస్ లేదంటే, వి ఆర్ గివింగ్ 8,000 ఫర్ ది గ్రూప్ వైస్. సో, సమ్మరైజ్ మనకేంటి ఫీజెస్ అనంటే, లెట్స్ సేకి ఇప్పుడు ఆఫ్‌లైన్ వాళ్ళకి గనక, ఆన్‌లైన్ వాళ్ళకి గనక చూసుకుంటే, ఆన్‌లైన్ వాళ్ళకి 5,000 ఫర్ బోత్ గ్రూప్స్, 4,000, 4,000 ఫర్ ఈచ్ గ్రూప్. గ్రూప్ వైస్ అయితే. ఆఫ్‌లైన్ వాళ్ళకి 10,000 ఫర్ బోత్ గ్రూప్స్ అండ్ 8,000 ఫర్ గ్రూప్ వైస్. సో, ఇది ఫీజెస్ సమ్మరీ. దీనికి మించి మీరు డిస్కౌంట్‌లు అడగ గూడా ఇదే చాలా అంటే చాలా తక్కువ. బేసికల్‌గా ఈ ఫీజెస్‌లో గూడా మనకి బయట కాంపిటీటివ్ ప్రైస్ గాబట్టి అదే పెట్టడం జరిగింది. ఈ ఫీజ్‌కి గురించి మనం కాకుండా జనరల్‌గా మేమెలా చూస్తామనంటే, ఒక స్టూడెంట్ మన దగ్గరికొచ్చిన తర్వాత నేను ఇంతకుముందు గూడా మీకు చెప్పాను. మీకు సీఎంఏ ఇంటర్‌కొచ్చేసరికి సీఎంఏ ఫైనల్ గావచ్చు, ఇంటర్ గావచ్చు. సీఎంఏ ఇంటర్‌కొచ్చేసరికి ఏమైతుందంటే దేర్ ఆర్ 7 క్వెషన్స్ ఉంటాయి. దాంట్లో మనం 5 క్వెషన్స్ రాస్తే సరిపోతది. అంటే టు ప్రిసైజ్ 30-40% ఆఫ్ ది సిలబస్ మనం వదిలేసి ఎళ్ళిపోవచ్చు. అలాగని జెప్పేసి వదిలేయకుండా అట్‌లీస్ట్ 5-6 క్వెషన్స్ మీద మనం గ్రిప్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంటర్మీడియేట్ క్రాక్ జేయొచ్చనేది బయట అందరికీ తెలిసిన విషయం. స్టిల్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్ సీఎంఏ ఇంటర్ అనంటే దానికి రీజన్ ఏంటంటే, ఐదర్ మీరు కాన్సెప్చువల్‌గా కొంచెం ల్యాక్ ఉండొచ్చు. ఏది? ఈ 5 క్వెషన్స్‌లోనే. అలాంటి వాళ్ళకి నేను ఏం సజెస్ట్ చేస్తానంటే,
అట్‌లీస్ట్ ఏదైనా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ తీసుకోండి. ఆర్ ఏదైనా రివిజన్ క్లాసెసే డీటెయిల్‌గా ఏదైనా రివిజన్ క్లాసెస్ దొరుకుతాయి. నేనైతే మన వేదికలో పెట్టే ప్రతి రివిజన్ వీడియో ఆల్‌మోస్ట్ ఫాస్ట్ ట్రాక్ రివిజన్ వీడియోలే ఉన్నాయి. వి ఇంక్లూడ్ క్వెషన్స్ ఆల్సో. సమ్‌టైమ్స్ క్వెషన్స్ కూడా చేయిస్తాము అదే దాంట్లో. సో, డిసెంబర్ 2025కి సీఎంఏ ఇంటర్‌కి ఖచ్చితంగా రివిజన్ వీడియోస్ వేదిక నుంచి అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ ఎనీ ఫ్యాకల్టీ, ఎనీ అదర్ ఫ్యాకల్టీ ఆర్ ఎనీ అదర్ బుక్స్, యూ కెన్ గో విత్ దట్. బట్ మనకు ఎండ్ గోల్ ఏంటి? పర్టిక్యులర్ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోయి, ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఎగ్జామ్స్ పెడుతున్నాను. ప్రతిసారి చెప్తాను నేను. ఎగ్జామ్ రాయడానికి చదవట్లేదు. చదువుకొని టెస్ట్ చేయడానికి ఎగ్జామ్ రాస్తున్నాం. ఆ క్లారిటీ మనకుండాలి. మనం ఎగ్జామ్ ఎందుకు రాసుకుంటాం? మనం చదివిందాన్ని టెస్ట్ చేసుకోవడానికి. అదేదో ఎగ్జామ్ ఇంకొక 6 డేస్‌లో ఉంది గదా! ఆ ఎగ్జామ్ కోసం చదువుతా నో. మనం చదువుదాం. ఆ చదివిన దాని మీద టెస్ట్ చేసుకుందాం. నేను ప్రతిసారి ఇదే చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే, కోర్ పాయింట్ ఆఫ్ ప్రిపరేషను మన కాన్ఫిడెన్స్‌ని పెంచుకోవడం. త్రూ ఎగ్జామ్స్. అంతేగాని ఈ ఎగ్జామ్స్ రాసి, ఆ ఎగ్జామ్స్ నుంచి మనకేదో డల్ అయిపోయి, అరే! నేను ఈ ఎగ్జామే రాయలేకపోయాను. ఫైనల్ ఎగ్జామ్ ఏం రాస్తాను? నో, నో. హోల్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈస్ మనం కొంచెం చదువుకుంటాం. వితిన్ డేట్స్ ఒక డెడ్‌లైన్ పెట్టుకుంటే ఏమైతదంటే ప్రిపరేషన్ అనేది బ్లాక్స్ వైస్‌గా ఒక ప్లానింగ్ ఉంటది. ఎనీ ప్రిపరేషన్ ఒక ప్లానింగ్ లేకుండా ఫర్దర్‌గా ముందుకెళ్ళలేవు కదా! సో, థిస్ ఈస్ మై ప్లాన్. అకార్డింగ్‌లీ మీకేదైనా ప్లాన్ ఉంటే, ఆ కస్టమైజ్డ్ టైమ్ టేబుల్ తీసుకొని రండి. కూర్చుందాం. దాంట్లో ఇంకేమన్నా ప్రూఫ్ హోల్స్ ఏదన్నా మీరు ఇంకేదైనా మిస్టేక్స్ చేసుకున్నారా? ఇంకేదన్నా బెటర్‌మెంట్ చేయొచ్చా? చూద్దాం. చేసిన తర్వాత విల్ ఫైనలైజ్ ది టైమ్ టేబుల్. అకార్డింగ్ టు దట్ పర్టిక్యులర్ టైమ్ టేబుల్ విల్ పుట్ ఎగ్జామ్స్. 72 హవర్స్‌లో మీకు రిజల్ట్ ఇస్తాను. 72 అవర్స్‌లో రిజల్ట్స్ ఇస్తాను. రివిజన్ క్లాసెస్ అవైలబుల్‌గా ఉండేటట్టు చూస్తాను. సో, ఈ పర్టిక్యులర్ అన్నీ గూడా ఈ ఫీస్ కేటగరీలోనే వస్తది. సో, దీనికి మించి ఇఫ్ యూ గెట్ ఎనీ బెనిఫిట్స్ ఇంతకు మించి మీకేదైనా బెనిఫిట్ వస్తే జాయిన్ దేర్. అదర్‌వైజ్ యూ కెన్ కమ్ టు వేదిక్. చెప్తున్నాను మన ఎండ్ గోల్ ఈస్ టు పాస్. అది ఎలా పాస్ అయ్యాము అనేది డిఫరెంట్ థింగ్. సో, ఆ ప్రాసెస్‌ని వి నీడ్ టు రెస్పెక్ట్. ఆ ప్రాసెస్‌ని గనక రెస్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అదే వస్తుంది. అదొచ్చినా రాకపోయినా మన ప్రాసెస్ ఆల్రెడీ మన గ్రిప్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైమ్‌కి తీసేస్తాం. సో, గ్రూప్ వైసా? బోత్ గ్రూప్సా? ముందే ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే వన్స్ మనం ప్లానింగ్స్ ఇప్పుడు ఇంత దూరం పోయిన తర్వాత సపోజ్ బోత్ గ్రూప్‌కొచ్చాం. ఎక్కడికో వచ్చాం. మధ్యలోకొచ్చిన తర్వాత అరే! మళ్ళీ గ్రూప్ వైస్ చదువుదాం అంటే, మళ్ళీ ఇక్కడ ఇవే చదవాల్సొస్తది. అదే ఇక్కడ ప్రిపేర్ అయితే ఇదంతా టైమ్ వేస్ట్ అవుతుంది. టైమ్ వేస్ట్ గాకుండా ముందే ఫిక్స్ అవ్వండి. మన కెపాసిటీ ఏంటి? మనకున్న కేపబిలిటీస్ ఏంటి? దాంట్లో సబ్జెక్ట్ మీద మనకెంత గ్రిప్ ఉంది? దాన్ని బట్టి యూ నీడ్ టు డిసైడ్ వెదర్ ఐ నీడ్ టు గో టు గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ బోత్ గ్రూప్స్. కంప్లీట్‌లీ బేస్డ్ అపాన్ ది స్టూడెంట్ టు స్టూడెంట్ ఇది డిఫరెంట్ ఉంది. ఐ కాంట్ జడ్జ్ మీకు లాస్ట్ మంత్‌లో లాస్ట్ ఎగ్జామ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? బోత్ గ్రూప్స్ రాయి. లాస్ట్ మంత్‌లో ఎన్నొచ్చాయి? సింగిల్ గ్రూప్ రాయి. నో. లాస్ట్ టైమ్ ఏం జరిగిందో మనకు తెలీదు. బట్ ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ పుల్లింగ్ దట్ పర్టిక్యులర్ బోత్ గ్రూప్స్ ఓకే. విల్ రైట్. బట్ అది ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది. మాకు తెలుస్తుంది. అకార్డింగ్‌లీ మనం ప్లాన్‌ని ఏదైనా చేంజ్ చేసుకోవచ్చా అని చూద్దాం. మీ అంతలో మీరు ముందే ఒకటి ఫిక్స్ అవ్వండి. బోతా? సింగిలా? వచ్చేసి కూర్చొని చదువుకోండి. 90 డేస్ టైమ్ ఉంది. వేస్ట్ చేయడానికి లేదు. 90 డేస్ వీడియోసు, 70 డేస్ వీడియోసు, 60 డేస్ వీడియోసు, 50 డేస్ వీడియోసు, 25 డేస్, 1 డే వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. అలా పాస్ అవ్వడం ఎలా? ఫెయిల్ అవ్వడం ఎలా? అనే వీడియోస్ వస్తూనే ఉంటాయి. అవి చూస్తూనే ఉంటారు మీరు. అలాగా కాలక్షేపం అయితూనే ఉంటది తప్పిస్తే ఏ ఉపయోగం లేదు ఆ వీడియోస్‌తోని. జస్ట్ ఓపెన్ ద బుక్స్, స్టార్ట్ ది ప్రిపరేషన్. అంతే. నో మోర్ డిస్ట్రాక్షన్స్. నో మోర్ గైడెన్స్. నో మోర్ స్ట్రాటజీస్. నథింగ్ విల్ వర్క్. జస్ట్ సిట్ అండ్ కంప్లీట్ దిస్ సిలబస్. దట్ ఓన్లీ ప్రొటెక్ట్ యూ. ఓకే. సో, ఇది నా స్కెడ్యూల్. అండ్ చెప్పాను గదా! దానికి సంబంధించిన ఇవన్నీ గూడా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో ఐ విల్ పుట్ దేర్. కావాలంటే అక్కడ చూసుకోండి. సో, ఇది వీడియో. ఏదైనా మన ఇంకొక విషయం బేసికల్‌గా ఇంతకుముందు గూడా మన రిజల్ట్ అనేది బానే వచ్చింది. బోత్ గ్రూప్స్ చాలా మంది క్వాలిఫై అయ్యారు. సింగిల్ గ్రూప్ క్వాలిఫై అయ్యారు. ఫైనల్‌లో ఒకతను గూడా క్వాలిఫై అయ్యాడు. ఓకే. ఫైన్. ఇంతకుముందు ఎగ్జామ్స్‌లో మనం మన దగ్గర చదువుకునే స్టడీ అవర్స్ చదువుకున్న పిల్లోలందరూ గూడా మంచి రిజల్ట్సే వచ్చినాయి. ఎవరైనా వాళ్ళెవరైనా ఈ వీడియో చూస్తుంటే గనక, అంటే ఇక్కడ లాస్ట్ వరకు గనక చూస్తే గనక, ఆర్ ఈ టైం ఎవరైనా ముందే చూస్తే రివ్యూస్ కోసం ముందే ఇక్కడ రివ్యూస్ ఇవ్వండి అని చెప్పేసి ఏదో పెట్టండి కామెంట్ సెక్షన్‌లో. ఏమంటున్నానంటే జస్ట్ మన కాలేజ్‌కి రిలేటెడ్‌గా ఎన్విరాన్మెంట్ మీకెలా అనిపించింది అనే రివ్యూస్ ఈ వీడియోలో ఇవ్వండి. సో దట్ ఎవరైనా రివ్యూ చూసేవాళ్ళు కామెంట్ సెక్షన్‌లో గనక వస్తే దే ఆల్సో కెన్ వాచ్ అండ్ వాళ్ళకి గూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. టెలిగ్రామ్ ఛానెల్ కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసుకోండి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ అనేది ఒక్కటి మాత్రమే ఫోకస్ ఉండాలి. ఫస్ట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్స్. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.